హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న ఉదయ అకాడమీ. ముందుగా మన వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, కుదిరితే ఇంకొక షేర్ చేయండి. అదేవిధంగా మనకి 90 డేస్ ప్రోగ్రాంలో సెకండ్ క్లాస్ కాబట్టి సెకండ్ కాన్సెప్ట్ కూడా నోట్స్ పెట్టుకొని మీరు క్లియర్గా రాసుకుంటే ఇంకా బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా 4th, 5th, 6th వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ క్లాసెస్ని ఈ 3 క్లాసులు కూడా ఈ క్లాసెస్ని వినొచ్చు. వినటం వల్ల కాస్తో కోస్తో ఆ మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. రైట్, ఓకే. ఏ స్టోర్ సేల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ 5 యాపిల్స్ ఇన్ 25 రూపీస్. అరే, ఒక ప్యాకెట్లో ముందుగా మనకు వాడు ఏమి ఇచ్చాడో అది రాద్దాం. ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఏముంది, ఒక ప్యాకెట్లో 5 యాపిల్స్ ఉంటాయి. ఆ 5 యాపిల్స్ కూడా ఎన్ని రూపీస్ అంట? 25 రూపీస్ అంట. ఎన్ని రూపీస్ 25 రూపీస్ అంట. ఓకేనా? అండ్ సింగిల్ యాపిల్ ఒకవేళ సింగిల్ యాపిలే అనుకుంటే, ఓన్లీ సింగిల్ యాపిల్ కొనాలి అనుకుంటే 6 రూపీస్ అంట. మీరు కొట్లలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది. వాడు 5 కలిపి ఒక రేటుకి ఇస్తాడు, సింగిల్ 1 అయితే ఇంకొక రేటుకి ఇస్తాడు. రైట్, కాబట్టి ఇక్కడ అలానే a store sells a packet of 5 apples in 25 rupees and a single apple is 6 rupees అన్నాడు. If lady purchase 27 apples, ఇదో ఈమె ఎన్ని కొన్నది? 27 యాపిల్స్ ని కొన్నది. అరే, 27 యాపిల్స్ ని కొన్నది. ఎప్పుడైతే 27 యాపిల్స్ ని కొన్నదో క్లియర్ గా చూడరా, 27 యాపిల్స్ ని కొన్నదో హౌ మచ్ మనీ విల్ షీ పే? అందరూ సింగిల్ యాపిల్ ఎంతో కొనుక్కుంటారు. సింగిల్ యాపిల్ ఎంత? 27 యాపిల్స్ కాబట్టి 27 × 6 అనగానే ఇమీడియట్లీగా ఆప్షన్లో ఉంటుంది, పిల్లలందరూ దాన్ని పెట్టేస్తారు. అలా కాదు ఈ 27ని ఎలా రాయొచ్చు? ఈ 27ని 25 ప్లస్ 25 ప్లస్ 2గా రాయొచ్చు. 25 ప్లస్ 2గా రాయొచ్చు. అదే విధంగా మీకు ఇలా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ వే మొత్తం 27 యాపిల్స్ కదా, 27 యాపిల్స్. ఒక్క ప్యాకెట్లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి అన్నాడు? ఎన్ని యాపిల్స్ ఉన్నాయన్నాడు? 5 యాపిల్స్. ఒక ప్యాకెట్లో 5 యాపిల్స్ అన్నాడు కాబట్టి బై 5 చేయండి. బై 5 చేస్తే 5 5s are 25 అంటే 5 ప్యాకెట్స్ ఉంటాయి. అలానే ప్లస్ 5 5s are 25 కాబట్టి ఇంకో 2 యాపిల్స్ సపరేట్ గా ఉంటాయి. రైట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒక్కొక్క ప్యాకెట్ 25 కాబట్టి 5 × 25 ప్లస్ ఒక్కొక్క యాపిల్ ఎంత? 6 1 2 × 6 5 × 25 125 రూపీస్ ప్లస్ 2 6 ఎంత 12 రూపీస్ కన్నా. రైట్, 137 రూపీస్ 137 రూపీస్. టోటల్ ఆమె ఎంత పే చేసింది 137 రూపీస్. సింగిల్ 1 ఒక ప్యాకెట్కి ఎంతో చెక్ చేసుకుంటే, ఎన్ని యాపిల్స్ ఉంటాయో చెక్ చేసుకుంటే దాన్ని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి కన్నా. రైట్, మనకి సింగిల్గా ఒక ప్యాకెట్ ఎంత? 5 యాపిల్స్ ఉంటాయి, 25 రూపీస్. ఆమె 27 యాపిల్స్ కొంది, 5 యాపిల్స్ ఉన్నాయి. 27/5 అనేస్తున్నాం. 5 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. ఎన్ని టైమ్స్ కన్నా? 5 టైమ్స్. ఇంటూ ఇక్కడ అంటే ఒక్కొక్క దాంట్లో 5 యాపిల్స్ ఉన్నాయి కదా. ఒక ప్యాకెట్లో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నట్టు? 5 ప్యాకెట్స్ ఉన్నట్టు. ఓకేనా? ప్లస్ 27 యాపిల్స్ కదా, 27 యాపిల్స్ కదా, 25 పోయాయి, ఇంకా 2 యాపిల్స్ ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. అందుకనే రెండోసారి కూడా చెప్తున్నాను. 5 ఇంటూ ఎంతకన్నా? 5 × 25 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్. 2 ఇంటూ యాపిల్, ఒక్కొక్క యాపిల్ ఎంత 6 రూపీస్. రైట్, 5 × 25 అంటే 125 ప్లస్ 2 6 are 12 137 రూపీస్ ఆమె పే చేస్తుంది. రైట్, ఇలాంటి క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్